పౌడర్ డబ్బా, ఓ కాటకి డబ్బా, ఓ పిన్నీసు, ఓ తిలకన సీసా, ఓ డబ్బాలో వేసి మూత పెట్టి మూత తీసి చూశాడు. మూత పెట్టి రాయి ఎన్ని గుర్తున్నాయో. పిన్నీసు పిన్నీసు పిన్నీసు, ఇంకేంటండి ఉన్నాయి, ఇంకేంటున్నాయి, ఉన్నాయి అనుకో. చూడటం చూశాడు. కన్నుకి చూడటం ధర్మం చూసింది, మనసు పట్టుకోలేదు. మనసు పట్టుకోనిది విద్య కాదు. మనసు పట్టుకోవడం దేనివల్ల తెలుసా అండి? గురువుగారు చెప్పినప్పుడు చెవులు దొప్పలు చేసుకుని వినగలగాలి. పాలు తీసేవాడు ఎలా తీస్తాడో గురువుగారి దగ్గర విద్య వినేవాడు అలా వినాలంది శాస్త్రం. పాలు తీసేవాడు కబుర్లు ఇలా పక్కవాడితో మాట్లాడుతున్నట్టు ఉంటాడు, కానీ రెండు మోకాళ్ళ మధ్యలో గిన్నె పెట్టుకుని పితుకుల కిందకి వంగి ఆ పితుకులు ఇలా అంటున్నప్పుడు పితుకులలోంచి పాలు సన్నటి ధార మొట్టమొదట ఖాళీ గిన్నెకి తగిలినప్పుడు టింగ్ టింగ్ అని గిన్నెకి తగిలిన చప్పుడు వస్తుంది. కొద్ది పాలు ఉన్నప్పుడు పితుకుతుంటే సన్నటి ధార వెళ్ళి తిన్నగా తగిలి కొంచెం నీటి కిందకి తగిలినటువంటి చప్పుడు వస్తుంది. కుండ నిండుతుండగా ఆ పితుకులలోంచి వచ్చినటువంటి ధార తగులుతుంటే కొంచెం నురగ మీద తగులుతున్న చప్పుడు వస్తుంది తప్ప ఎక్కువ చప్పుడు వినపడదు. అప్పుడే కుండ నిండుతోందని జాగ్రత్తగా ఉండాలి. పరాకుగా ఉన్నాడు అనుకోండి, ఇలా ఇలా అనడం, ఆ పితుకులు పట్టుకుని అనేస్తున్నాడు, కుండే సరిగ్గా పెట్టుకోలేదు, పాలన్నీ నేల మీద పడిపోతాయి. ఒకసారి అయిపోయింది అనుకోండి ఆవు దగ్గర పాలు, మళ్ళీ రేపటి వరకు ఇవ్వదు. పాలు పితికేవాడు ఎంత జాగ్రత్తగా పితుకుతాడో గురువుగారి మాటలు వినే శిష్యుడు అంత జాగ్రత్తగా వినాలి. విని మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? మనసులోంచే టేప్ రికార్డర్ క్యాసెట్ వచ్చింది, అది మళ్ళీ దాని మీద సూపర్ ఇంపోజిషన్ని అలౌ చేస్తుంది. పూర్వం నా చిన్నతనంలో టేప్ రికార్డర్ క్యాసెట్స్ అని ఉండేవి, ఆడియో క్యాసెట్స్. అది దాని మీద ఏదో మాయాబజార్ సినిమా పాటలు ఉండేవి. ఆ తర్వాత వెళ్ళి శ్రీకృష్ణ పాండవీయం సినిమా పాటలు దీని మీద చేసేయంటే ఇదే క్యాసెట్ పెట్టి మళ్ళీ రికార్డ్ చేసేస్తే ఇవి పోతాయి, వచ్చేస్తాయి. మనసు కూడా అంతే. అది ఏం చేస్తుందో తెలుసా అండి? మనసు, ఇంకొక మాటలో చెప్పాలంటే మెదడు అనుకోండి, మీరు దేని పట్ల ఆసక్తి తగ్గించేసుకుని ఇంకొక దాని మీద ఆసక్తి పెంచుకున్నారో దాన్ని రికార్డ్ చేసుకొని దీన్ని వదిలేస్తుంది. వదిలేసింది అంటే గుర్తు ఏమిటో తెలుసా అండి? ఆసక్తి మారిపోయింది అని గుర్తు. ఆసక్తి ఉండిపోయింది అని గుర్తేమిటో తెలుసా? ఎన్ని సంవత్సరాల వయసు రానివ్వండి, ఆ ధర్మ సూక్ష్మం కానీ లేకపోతే ఆ ఘట్టం కానీ దాని గురించి మాట్లాడడంలో కానీ తడబడదు, అలాగే వెడుతుంటుంది. ఎందుచేత అంటే ఆసక్తి ఉండిపోయింది. మనసుకుండే లక్షణం ఏమిటంటే మీరు పని ఏది చేస్తున్న ఆసక్తి అన్నది దానికి ఉండాలి, కానీ అది దాన్నే పట్టుకుంటుంది. వెళ్ళడం ఆఫీస్కి వెళ్ళినా ఆసక్తి భారతం మీద ఉండిపోయింది అనుకోండి, చిన్న ఖాళీ వస్తే చాలు, ఏమి ద్రోణాచార్యుల వారు ఏమి ద్రోణాచార్యుల వారిని తేడుస్తున్నాడు అనుకోండి, ఒక ఫైల్కి మధ్యలో ద్రోణాచార్యుల వారు ఉంటారు. ఎందుకని అంటే ఆసక్తి ఉంటే, అమ్మ బాబోయ్ సాయంకాలం అయిపోతుంది భారతం చెప్పాలి రోయ్ అని ఏడుస్తున్నాడు అనుకోండి, ఒక్కటి జ్ఞాపకం ఉండదు. ఎందుకంటే ఆసక్తి ఇంకొక దాని మీద ఉంది కాబట్టి ఇది నిలబడదు. అందుకే అసలు ముందు మనసు పరిపుష్టము కావాలి, దాని మీద ఆసక్తి ఏర్పడాలి. ఆసక్తి కలగని చదువు చెప్పవద్దు అంది శాస్త్రం. అందుకే మాకు చిన్నతనంలో పాఠం చెప్పేటప్పుడు పాఠం చెప్పడం తేలిగ్గా చెప్పేవారు. ఆ పాఠం అసలు ఇవన్నీ ఏమిటి కుతూహలం పెంచడానికి ఎక్కువ చెప్పేవారు. నాకు బాగా జ్ఞాపకం, నా చిన్నతనంలో మాకు పాఠం చెప్పే రోజుల్లో ఎలా చెప్పేవారంటే, పుస్తకం మూసేసిలాగా కురు పాంచాల కోసల కాశీ వజ్జీ మల్లా అంగా మగధ వత్స మచ్చ ఛేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక, ఇన్ని రాజ్యాలు గెలిచాడు రా, చూసుకో పుస్తకంలో ఇదే వరస. కురు పాంచాల కోసల కాశీ వజ్జీ అల్లా అంగా మగధ వత్స మచ్చ ఛేది అవంతి గాంధార కాంభోజ సౌరాష్ట్ర ఆశ్మక. ఓ ఆసక్తి వచ్చేది. అబ్బా ఈయన ఎలాగ చెప్పేస్తారో అలా మనం కూడా ధారణ చేయలేమా? అంతే. ఇంక తెల్లవారుజామున కురు పాంచాల మాసి మజ్జి మల్లాంగా వగదామత్సాచేది ఆసక్తిని ముందు సృజించేవారు. అది అలా ఎందుకు జరుగుతుంది అని ముందు రకరకాల ప్రశ్నలు వేసేవారు. అవును ఇది ఇలా ఎందుకు జరుగుతుంది అన్న తర్వాత ఎవడైనా చెప్పగలిగిన పరిణితి పొందుతున్నాడేమో చూసి చెప్పమనేవారు. తప్పు చెప్పినా నిరుత్సాహపరిచేవారు కాదు, అప్పుడు చెప్పేవారు. అప్పుడు ఎలా ఉండేదో తెలుసా అండి? అమ్మ
భలే ఉందిరా అలా పాతుకుపోయేదంటే ఇంక మెదడు మీద. అది విద్యాబోధన యందు వారు అటువంటి ఆసక్తిని పురికొల్పేవారు మహానుభావులు. అది గ్రహించగలిగినటువంటి నైపుణ్యం గురుస్థానంలో ఉండేవాడికి ఉండాలి, శిష్యుడు అటువంటి సాధనాబలంతో ఉండాలి. ఈ రెండు ఉంటే వాడు అగ్రస్థానాన్ని పొందడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయన అర్జునుడికి ఏం చాటుకి తీసుకెళ్ళి ఏమైనా అయిపోయిన తర్వాత మా ఇంటికి రా, రాత్రి 8ంటికి నీకు మళ్ళీ వేరే చెప్తాలే పాఠం నేను చెప్పలేదు ఎప్పుడు ద్రోణాచార్యులు వారు. ఎప్పుడు చెప్పినా అక్కడే చెప్పాడంతే ఆయన పాఠం. ఆయన మళ్ళీ వేరుగా తీసుకెళ్ళి ఇంటి దగ్గర చెప్పినవి ట్యూషన్స్ అని నేను అనడం బాగుండదేమో, అలా ఆయన ఎప్పుడూ ఏమీ చెప్పలేదు. ఆయన చెప్పింది ఏమైనా అంటూ ఉంటే అందరికీ కలిపే. కాబట్టి నేను అందుకే నా అర్థి మీరు సహృదయంతో అర్థం చేసుకోండి. మహాభారతం అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పటికీ ఆదర్శమే. ఎవరికి? అందరికీ ఆదర్శమే. నేను అంటాను బిఈడిలో నన్నయ్య గారి పద్యాలు కొన్ని వేయవలసి ఉంటుంది. టీచర్ ఏమి నేర్చుకుని పాఠం చెప్పాలన్న దానికి నన్నయ్య గారి దగ్గర నుంచి తెలుసుకోవాలి. పిల్లాడు చదువుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఒక స్థాయికి వచ్చే ముందు నన్నయ్య గారి పద్యాలు చెప్పి అసలు నువ్వు ఇలా చదువుకోవడం నీకు రావాలని చెప్పాలి. లేకపోతే వాడికి ఏం అలవాటు అవుతుందంటే గురువుగారికి పేర్లు పదులు పెట్టడం అలవాటు అవుతుంది. కాబట్టి సరే ఇదంతా అసందర్భం అని నేను అన్న, కానీ భారతం మాత్రమే అంటాను. కాబట్టి ఇప్పుడు ఇలా సాధన చేయలేని వాళ్ళు కొందరు ఉన్నారు కదండి. మరి అందరూ వింటున్నారు, ఒకడు వృద్ధిలోకి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? చీకట్లో దీపం ఆరిపోతే బాణాలేసి నేర్చుకుంటాడు, ఇంటికి వెళ్ళి హాయిగా పడుకోడు, సాధన చేస్తూనే ఉంటాడు కష్టపడి. కాబట్టి అతను సమున్నత స్థితికి వెళ్ళిపోతున్నాడు. మిగిలిన వాళ్ళు ఏం చేయొచ్చు? రెండు చేయొచ్చు. ఆయనలా సాధన చేయొచ్చు. పురే నువ్వు ఎలా చేస్తున్నావురా, మేము అలా చేస్తాం, పోన్లే వాడంత కాకపోయినా కొత్త ఎదుగుదాం మనం కూడా. ప్రేమ చేత ఆదర్శంగా తీసుకోవచ్చు. రెండు, వీడేమీ చేయకుండా అలాగే ఉండి వాడంత గొప్పవాడవడం ఏమిటని ఏడవచ్చు కాదు. రెండు మార్గాలు ఉంటాయి. క్లాస్లో ఫస్ట్ ఒక్కడే కదండి ఉంటాడు. కాబట్టి ఆ ఒకడిని ఆదర్శంగా తీసుకోవడం నేర్పాలి తెలుసా అండి ఉపాధ్యాయుడు. ఆ ఒకడిని ఆదర్శంగా తీసుకోవడం మిగిలిన పిల్లలకి నేర్పకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ జాడ్యం పిల్లలతో పోదు, తల్లిదండ్రులకి ఎడుతుంది. ఎదురింట్లో అబ్బాయికి ఎప్పుడూ ఫస్ట్ వస్తుంది, మా అబ్బాయికి ఫస్ట్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అంటారు, కానీ వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీ అబ్బాయి చేస్తున్నాడా ఆలోచించరు. కాబట్టి ప్రేమతో ఆదర్శంగా తీసుకోవడం రాకపోతే శీలం పాడైపోతుంది. దుర్యోధనాదులు అదే చేశారు కౌరవులు. వాళ్ళు ఏం చేశారంటే అనిలాత్ముజు బలమును అర్జును కార్ముక కౌశలంబు శూరగుణంబుల్ మనమున సహింప నోపక వనరుచు ధృతరాష్ట్ర సుతులు వందిరి తమలో. పూర్వం దేని గురించి ఏడిచారు? భీముడి బలం గురించి ఏడిచారు. ఇప్పుడు దేని గురించి ఏడుస్తున్నారు? అర్జునుడి విలువిద్యా కౌశలం గురించి కూడా ఏడుస్తున్నారు. ఇంకో దాన్ని దేనికి ఏడుస్తున్నారు? ధర్మరాజు గారి యొక్క ధార్మిక గుణాలకు ఏడుస్తున్నారు. ఇంకా దేనికి ఏడుస్తున్నారు? ఇంత తేజోవంతులైనటువంటి పినతల్లి బిడ్డలు నకుల సహదేవులు వీళ్ళతో కలిసి ఇలా ఎందుకుంటున్నారని ఏడుస్తున్నారు. వీళ్ళు ఏడవడానికి వాళ్ళ గుణాలు పనికొచ్చాయి, వాళ్ళు వృద్ధిలోకి రావడానికి వాళ్ళ సాధనలో పనికొచ్చాయి. నువ్వు ఎందుకు పాడైపోతున్నావో నువ్వే తెలుసుకోవాలి. ఆయన ఎందుకు గొప్పవాడవుతున్నాడో నువ్వే తెలుసుకోవాలి. రెండు నువ్వే తెలుసుకోవాలి. ఆయనంత గొప్పవాడు ఎందుకు కాగలుగుతున్నాడు, దినదిన ప్రవర్ధమానం ఎందుకు అవుతున్నాడు, ఆయన ప్రవర్తన ఏమి, నేను అలా నేర్చుకుందాం, ఉదార హృదయుడవై ఉండాలి. రెండు, నేనేం చేయలేకపోతున్నాను నేనే తెలుసుకోవాలి. అంతేగాని చదువు అంటే చదువు అనే చదువు ఒకటి ఉంటుంది. నేను ఒకళ్ళని చూస్తుండేవాడిని, ఎందుకులేండి పేర్లు అవి బాగుండవు. శీతాకాలంలో లేచి తెల్లవారుజామున 4ంటికి, రాత్రి చదివేస్తాను 11 వరకు అని క్షణికాకర్షణ అలా చూస్తూ ఉండిపోవడం. దేన్నో మీకు తెలుసు, నేను అనక్కర్లేదు. తెల్లవారుజామున లేస్తానని అదేం చేస్తుంది? దానికి ఉన్న క్రమశిక్షణ మనకి లేదు. 4ంటికి నేను లేవాలి, నువ్వు మోగు అంటే ఇంటికి అరిచినట్టు 4 అయ్యేటప్పటికి సెకండ్లతో గణగణగణగణగణగణగణగణ కొట్టేది. అంతకన్నా అది ఏమైనా చేస్తుందంటే ఈడిచి లెంపకాయ కొట్టి లేపుతుందా? ఒక యంత్రం అది 4ంటికి నన్ను లేపంటే గంట కొట్టి శుభప్రదంగా మంగళప్రదంగా గంట మోగుతూ లే అని లేపేది. నువ్వు దాన్ని నోరు ఇలా పట్టుకుని నోరు మోయ్, నువ్వే కదా లేపన్నావు అని ఊరుకో, నువ్వు నిద్రపోయావు.
ఎన్ని మాటలు దాని కంఠం నొక్కావో అన్ని మాటలు నువ్వు మెట్లు దిగావు. ఎన్ని మాటలు నువ్వు లేచి దాన్ని పవిత్రంగా చేతితో స్పృశించి భగవన్నామని చెప్పి నమస్కరించి లేచి నీ పనిలోకి నువ్వు వెళ్ళావో అన్ని మాటలు మెట్లు ఎక్కుతున్నావు. లేవలేని వాడి అలారం ఎందుకు, అలారం పెట్టుకున్న వాడివి నిద్రపోవడం ఎందుకు? రెండూ తప్పులేక. ఇది సాధన లేకపోవడం, పైగా పక్కవాడి మీద ఏడుపు ఎందుకు? ఈ అసూయ అన్నది ఒకటి వస్తే వచ్చేవి జారుడు మెట్లే. నన్నయ్య గారు ఏదో సరదాకి రాసిన పద్యాలని మీరు అనుకోకండి. ఎవడి జీవితంలో వృద్ధిలోకి రావాలనుకున్నా ఆయన తెర వెనక చేసేటటువంటి సాధనని మీరు గమనించవలసి ఉంటుంది. కాబట్టి ఆ సాధన అన్నదే అంత అవసరం. కొన్నాళ్ళయింది. అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుల వారు అందరు శిష్యుల్ని పిలిచారు. పిలిచి దానికి మళ్ళీ ఒక గౌరవం ఒకటి ఉంటుంది. ఏమిటి అంటే అందరికన్నా వయసులో పెద్దవాడు ఉన్నాడు కదా, వాడిని ముందు పిలిచి అడుగుతూ ఉండాలి. కాబట్టి ధర్మరాజు గారిని ముందు నించోబెడుతూ ఉంటాడు ఆయన. ఆ స్కూల్లో చూడండి, పొడుగు వాళ్ళని ముందు నించోబెడుతూ ఉంటారు. అప్పుడప్పుడు పొట్టి వాళ్ళని ముందు కూర్చోబెట్టి పొడుగు వాళ్ళని వెనక్కి కూర్చోబెడతారు. నువ్వు ఉంటే వాడికి కనపడతారా అంటారు. అవసరాన్ని బట్టి మారుస్తూ ఉంటారు. ద్రోణాచార్యుల వారు ఎప్పుడూ ధర్మరాజు గారిని పక్కన నించోబెట్టేవాడు, వయసుని సిద్ధాంతంగా తీసుకొని. కాబట్టి నిలబెట్టి ఆయన అన్నాడు, ఇదిగో ఆ చెట్టు మీద పక్షిని చూశావా అన్నాడు. కృతకమైన పక్షిని పెట్టాడని మీరు అనుకోవచ్చు, తప్పేం లేదు. పెట్టి ఆ పక్షి తల కనపడుతోందా, బాణం వేసి కొట్టగలవా, ఇంకేమైనా కనపడుతున్నాయా అని అడిగాడు. అడిగితే ధర్మరాజు గారు అన్నాడు, పక్షి కనపడుతోంది, చెట్టు ఆకులు అన్నీ కనపడుతున్నాయి, నువ్వు వెయ్యక్కర్లేదు బాణం, అదొక వృధా, పక్కకి వెళ్ళాను. ధర్మరాజు గారిని నెత్తినెక్కించుకోలేదు. ఆ తర్వాత భీముడిని పిలిచాడు, నకులుడిని పిలిచాడు, సహదేవుడిని పిలిచాడు, దుర్యోధనుడిని పిలిచాడు, మిగిలిన 99 మంది పేర్లు గుర్తెట్టుకు పాపం అటెండెన్స్ అటుకు పిలిచాడు. పిలిచి అందరినీ ఇదే అడిగాడు, బాణం వేసే తల కొట్టేయి దానికి అనలేదు ఆయన. దాన్ని తల ఛేదించాలి, తల ఒకటే కనపడుతోందా ఇంకేమైనా కనపడుతున్నాయి అంటే పక్షి కనపడుతోంది, ఈకలు కనపడుతున్నాయి, రెక్కలు, వెళ్ళిపో. అర్జునుడిని పిలిచాడు, దాని మెడ మీద తగలాలి బాణం, ఏం కనపడుతోందన్నాడు. నాకు ఇంకేమీ కనపట్టలేదు, మెడ ఒకటే కనపడుతోంది, వదులు బాణం అన్నాడు. అంతే. పక్షి శిరంబు తిరంబుగా నీక్షించితి ఒండుగాన నిద్దియుననినన్ లక్షించి వేయుమని సూక్ష్మేక్షణుడు ద్రోణుండు పనిచే ఇంద్రతనూజున్. వదిలిపెట్టు బాణం అన్నాడు. అంతే. ఆ బాణం వెళ్ళి ఖచ్చితంగా పక్షి యొక్క మెడకి తగిలి ఆ మెడ తెగి కింద పడిపోయింది. లక్ష్యశుద్ధి అంటారు. దేని మీద దృష్టో దాని మీదే దృష్టి పెట్టగలగడం. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి? లక్ష్యశుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? అది మీరగుట. నేను అన్నం తింటున్నాను అనుకోండి, అన్నం ఏమవుతుంది? నేను జాగ్రత్తగా నా కడుపు నిండేంత వరకు అటు ఇటు పిచ్చి పనులు చేయకుండా, మధ్యలో కూడా సెల్లట్టుకోకుండా అన్నం తిన్నాను అనుకోండి, ఏమవుతుంది? అన్నము నేను అయిపోతాను. నేను దాహం వేసి బింది దగ్గరికి వెళ్ళాను, నాకు ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు జాగ్రత్తగా గడగడగడగడగడ తాగేయకుండా చక్కగా నీళ్లు తాగాను అనుకోండి, నీళ్ళు ఏమవుతాయి? నేనైపోతాను. ఎందుకైపోయాయి? దాని మీదే దృష్టి పెట్టి నీ కడుపు నిండేంత వరకు, నీకు చాలనేంత వరకు నువ్వు లోపలికి పుచ్చుకున్నావు కాబట్టి నీవైపోయాయి. అంతేగాని పరాకుగా ముక్కు దగ్గర పెట్టి పోసేశారనుకోండి, కడుపు నిండే దాహం తీరుతుందా? తీరదు. చదువునందు కూడా అంతే. పుస్తకం ఎదురుగుండా పెట్టుకోవడం తాను చదవడం కాదు, చదువుతుండగా పుస్తకం తాను ఎంత మారిపోతున్నాడు. అందుకే నేను వ్యాసుణ్ణి చదివాను, నేను నన్నయ్య గారిని చదివానంటాడు. అంటే భారతం చదవడం కాదు, భారతము తానవ్వాలి. అంటే అంతగా అక్కడ చదువుతున్నప్పుడు పుస్తకము పద్యాలు కాదు, మీకు అంతఃపురము, ద్రోణాచార్యుల వారు, చెట్టు, పక్షి వాళ్ళందరూ రావడం, వెయ్యమండం బాణం, అర్జునుడు వెయ్యడం, ఆ పక్షి తల ఊడి కింద పడిపోవడం, ఇవన్నీ ఇక్కడ కనపడుతూ ఈ కన్నులు పద్యాన్ని చదవాలి. అప్పుడు ఘట్టం ఇక్కడ ముద్రపడిపోతుంది. ముద్రపడితే ఆయన చదివాడు భారతాన్ని, తడబాటు రాదు. ఇలా ఓసారి పైనుంచి కిందకి వెళ్తూ మధ్యలో ఒకసారి కాఫీ అయిపోయింది ఏంటి అని ఇలా మాట్లాడుతూ సెల్ ఫోన్ తీసి చదువుకున్నాడు అనుకోండి, ఆయన ఏం చదివాడో ఆయనకే తెలియదు. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎవరో ఒకళ్ళు, అది కూడా ఉంది కదండి పుస్తకంలో ఉన్నారు, అది ఉందా బెబ్బే, అది ఎక్కడుంది, అదేమిటి ఇక్కడ ఉంది కదండి చూడండి, అరే చూడలేదండి అంటాడు. చూడలేదేమిటి, చదివావుగా మరి అంటే అక్కడ శ్రద్ధ లేదు, లక్ష్యశుద్ధి లేదు, అది తాను కావాలన్న శ్రద్ధ లేదు. ఈ శ్రద్ధ
ప్రారంధం ఏమిటంటే ఎక్కడెక్కడ ఉండదో తెలుసా అండి? చదువు దగ్గర, జపం దగ్గర, పూజ దగ్గర, వినడం దగ్గర, అలాంటి వేటి దగ్గర ఉండదు. అందుకే పాపం విందామని వస్తారు, రావడంలో కష్టపడి వస్తారు, అందులో దోషమేం లేదు. ప్రారంధం ఏమిటో కానీ ఖచ్చితంగా ఇక్కడే నిద్ర వస్తుంది. అది కూడా అదేమిటో మరి ఇళ్లల్లో అయితే తూలిపోతారు, ఇక్కడ అలాగే కూర్చుని నిద్రపోతారు తపస్సు చేస్తున్నారు. అటు ఇటు కూడా మళ్ళీ బెసకరు. కాబట్టి అర్జునుడు అంత గురితో బాణం వేయగలిగాడు. వేస్తే సంతోషించాడు ఆయన లక్ష్యశుద్ధికి. ఇదిరా నాయనా నేను కోరుకునేది, చాలా అద్భుతమైనటువంటి లక్ష్యశుద్ధిని నువ్వు చూపించావు అని. ఒకనాడు ఇది చెప్పాడు కదండి, అదిగో చెట్టు మీద పక్షి ఉంది, ఆ పక్షి మెడ కొట్టాలన్నాడు. అది కదలటం లేదు కాబట్టి కొట్టేశాడు, అయిపోయింది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే భయము, ఉద్విగ్నత, దుందుడుకుతనము ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి దాని యందు చాలా తొందరపడకుండా, ఆవేశం లేకుండా చక్కగా ఆలోచించగలిగినటువంటి నిపుణత కూడా ఉండాలి విలువిద్యకి పక్కన. అది లేదనుకోండి, అది లేకపోతే ఏమవుతుందంటే లేనిపోని ఉపద్రవాలు వస్తాయి. అలా వెళ్ళిపోతున్నాడు, మన శత్రువులాగే ఉన్నాడని మనం వేసేసాడు అనుకోండి, పాండురాజు గారు జింకల మీద వేసేసినట్టు ఉంటుంది కాదు, లేనిపోని ఇబ్బందులు వస్తాయి. దశరథ మహారాజు గారు అలా బాణం వేసే కదా ఉపద్రవం తెచ్చుకున్నాడు. కాబట్టి బాగా ఆలోచించి దేని కొరకు బాణం వేస్తున్నాను అన్నది ఆలోచించి వేసేవాడు అయి ఉండాలి. అలా వేసే ముందు నిలబడడానికి ధైర్యం ఒకటి ఉండాలి. ముందు తనే భయపడి పారిపోయేవాడు బాణాలు ఏం వేస్తాడు? అటు ఇటు తాను పారిపోతూ బాణాలు వేస్తే అసహ్యంగా ఉంటుంది. అది ద్రోణాచార్యుల వారంటే ఆయన ఎన్ని నేర్పాడండి, ఎన్ని గొప్ప విషయాలు నేర్పాడు నిజంగా. ఇవాళ చూడండి, సమాజంలో ఒక విచిత్రం జరుగుతూ ఉంటుంది. అది ప్రమాదం జరగదు, ప్రమాదం జరగకపోయినా మాక్ డ్రిల్ అంటారు, జరిగినట్టుగా చేస్తారు. చేస్తే నిజంగా అక్కడ అలాంటి ఉపద్రవం ఏదైనా జరిగిందనుకోండి, జరిగితే రక్షణ వ్యవస్థ అంతా కూడా ఎంత సిద్ధంగా ఉంది అన్నది చూడడానికి చూస్తారు. ఏదో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉంది, దాన్ని ఎత్తి కింద కొడితే ఆ లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అందులోంచి బయటకు వస్తుంది. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి, అగ్నిమాపక యంత్రాలు, సిబ్బంది ఉన్నారు. కానీ ఎప్పుడు 5 ఏళ్ల నుంచి అక్కడ ఏం అగ్ని ప్రమాదం జరగలేదు భగవంతుడి దయ వల్ల. రీఫిల్ ఒకటి ఎప్పుడు మార్చాలో అప్పుడు మార్చేస్తున్నారు 3 నెలలకు ఒకసారి. కానీ నిజంగా అగ్ని ప్రమాదం వచ్చిందనుకోండి, బెల్ ఒకటి కొడతారు. ఆ బెల్ కొట్టగానే ప్రతి చోట దాన్ని, ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ని, అగ్నిమాపక యంత్రాన్ని తీసి నేలకేసి కొట్టాలి. దాని నాబ్ వెళ్ళి ఆ గొట్టాన్ని వెళ్ళి లోపల కొడుతుంది. లోపల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ సిలిండర్ బద్దలైపోయి కార్బన్ డైఆక్సైడ్ పైకి వస్తుంది. వస్తే మంట ఆరిపోతుంది. అది వీడికి గుర్తుందో లేదో అని ఏం చేస్తారంటే, అగ్ని అంటుకోకపోయినా వీళ్ళే ఎక్కడో ఏ గడ్డో అంటించి ఫైర్ బెల్ కొడతారు. ఆ బెల్ కొట్టారంటే అందరూ గబగబా దీన్ని పట్టుకుని పరిగెత్తాలి. వీడప్పుడు ఏమన్నా 3 ఏళ్ల క్రితం వెళ్ళాను చెన్నై ట్రైనింగ్కి, ఇది ఎలా కొట్టాలంటారు, ముందుకు తిప్పి కొట్టాలా వెనక్కి తిప్పి కొట్టాలా అన్నాడు అనుకోండి, అగ్ని ఆగుతుందా వీడు నేర్చుకుని వచ్చే వరకు. అందులో అప్పుడప్పుడు వీడికి ఇటువంటి ఉద్విగ్నతతో వెంటనే ఆ స్థితిని ఎదుర్కొనేటటువంటి స్థితిని కల్పించడానికి కృతక ప్రమాదమును సృష్టిస్తారు. సృష్టించి వీడిలా ఉన్నాడా లేడా, వీడిలా చేయగలడా లేడా, నిలబడగలడా లేడా పరిశీలిస్తాడు. ఎందుకో తెలుసా అండి, చక్కగా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నం గభాలన చేయవలసి వస్తే చేయలేని వాడు ఉంటాడు లోకంలో. మళ్ళీ అదో గమ్మత్తు ఉంటుంది. మీరు బాగా ఏమండో రేపు 100 మీటర్లు పరిగెత్తాలి అన్నారనుకోండి, 6 నెలల నుంచి పరిగెత్తి 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 సాధన చేసేసి పరిగెత్తవలసిన రోజున 100 మీటర్లు దుడుక్కులు పరిగెత్తిస్తారు. ఓ 3 నెలలు పోయిన తర్వాత ఇవాళ నువ్వు ఇప్పుడు పరిగెత్తాలి అన్నారనుకోండి, ఆ మాట మీరు ముందు చెప్పలేదు, ఇప్పుడు ఎక్కడ పరిగెత్తగలం, కడుపు ముందుకు సాగిపోయింది. ఆ ఒక్కసారి పరిగెడితే చాలనుకున్నాను, అస్తమానం ఇలా పరిగెత్తమంటారని నాకేం తెలుసు అన్నాడు అనుకోండి. ఎలా అంటే అప్పుడు పనికి రాలేదు ఆయనకి, ఎప్పుడో పనికి వచ్చిన వాడని అనుకున్నా, ఇప్పుడు పనికిరాని వాడు అయిపోయాడు ఆయన. అలా వీళ్ళు అటువంటి స్థితి కలిగితే నిలబడగలిగిన వాళ్ళేనా ఈ శిష్యులు? లేకపోతే ఆ స్థితిలో నిలబడలేక వచ్చిన అందరినీ నించోబెట్టి ఒక్కొక్కడిని పిలిచి, నాన్న పక్షిని కొడతావా అంటే కొట్టగలనండి అని ఒకడు, కొట్టలేనండి అని ఒకడు. అర్జునుడు కూడా ఇలా అయితే ఆ పక్షి ఇప్పుడు కదిలిందాక ఇప్పటికి 101 మంది వెళ్ళి దాన్ని వేయగలవా అంటే అన్నీ కనబడ్డాయి, పక్కకి వెళ్ళిపోవని కదా పిలుస్తున్నాడు. కాబట్టి అకస్మాత్తుగా ఏదైనా సంఘటన జరిగితే నిలబడతాడా అర్జునుడు? తత్తరపడకుండా నిలబడగలడా? అప్పుడు కదా పూర్ణత్వం విద్య ఎందు చూడాలి. అలా నిలబడగలిగితే ధర్మాన్ని నిలబెడతాడు.
ధర్మానికి వైక్లభ్యం ఎలా వస్తుందండి? నోటీస్ ఇచ్చి వస్తుంది ఏంటి? దొంగతనం చేసేవాడు ఏమంటే రాబో 3 నెలలలో ఏ రోజైనా నేను మీ ఇంటి దొంగతనం చేయవచ్చు అని కాగితం ఏమైనా పంపిస్తాడా? ట్యాక్స్ కట్టమని పంపిస్తారు. ఏదో ఇన్ని బలాన వచ్చే నెల 21వ తారీఖు లోపల మీరు పన్ను చెల్లించవలను అని పంపిస్తారు. దొంగలు పంపించారు కదా నోటీసులు. కానీ పరాకుగా ఉండేవాడు ఎలా ఉండాలంటే దొంగతనం ఎప్పుడైనా జరగచ్చు అని, దొంగ ఎప్పుడైనా రావచ్చని రక్షకభటుడు ఉండాలి. అదే మనలాగే రక్షకభటుడు నుంచి ఉంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. పరాకుగా ఉండాలి. ధర్మమునకు హాని చెప్పి రాదు. ఎవడో ఉంటాడు ఉద్ధతితో ఉన్నవాడు, వాడు ధర్మానికి హాని చేస్తాడు. అప్పుడు నువ్వు వెంటనే నిలబడి అలా బాణం వేయగలవా? ధర్మాత్ముడు అధర్మము రెండు ఉన్నాయి. ఒక ధర్మాత్ముడిని అడ్డు పెట్టుకుని ఒక అధర్మాత్ముడు అధర్మం చేస్తున్నాడు. ఏమైనా చేశారో ఈయన అడ్డు పెడతాడు. ఇప్పుడు ధర్మాత్ముడికి తగలకుండా అధర్మాత్ముడిని పడగొట్టాలి. పడగొట్టగలరా? అప్పటి నైపుణ్యానికి చెట్టు మీద పెట్టని చూపించి నువ్వు మెడకొయ్యి అన్నదానికి తేడా ఉందా లేదా? అప్పుడు బాణం వేసేసి ఏమన్నా మీరు పెట్టను కొట్టమన్నప్పుడు ఎలా కొట్టారో అలాగే కొట్టానండి, కానీ ఆయన ముందు ఇంకోటి పెట్టుకోవడంలో ఆయన దయచేసింది నేనేం చేయనండి, మా వెనకబడి పారిపోయాడు అంటే అప్పుడు ఎందుకు ఈ విద్య? ఇంకా ఈ పిట్టల్ని కొట్టడం, ఇవన్నీ బాణాలు, ద్రోణాచార్యుల వారు పెద్ద శిక్షణ తరగతులు, నేనేమో నెత్తి కొట్టుకుని చెప్పడం, యుగాలు మారిపోయినా మీరేమో పనులు మానేసి కూర్చుని వినడం. ఏమిటి ద్రోణాచార్యుల వారి గురుత్వంలో గొప్పతనం? ఇక్కడ ద్రోణుడి గొప్పతనం అంటే అది. ఇచ్చట మొసళ్ళు ఉన్నవి ఈత కొట్టరాదు అని బోర్డు ఉంటుంది కొన్ని చోట్ల. మీరు చూసారో లేదో, హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ నుంచి వచ్చేస్తుంటే మంచి గోదావరి ప్రవాహం కనబడుతుంది. ఎవరికైనా ఉత్సాహం వస్తుంది ఒకసారి గోదావరిలో దిగుదామని. కానీ అక్కడే మొసలి బొమ్మేసి, ఒకవేళ వీడికి చదువు రాదేమో అని ఓ పెద్ద బోర్డు ఎడతారు, ఇచ్చట మొసళ్ళు విరివిగా ఉన్నవి నీట ఎందు దిగరాదు. వాడు దూరం నుంచి చూసి వెళ్ళిపోతాడు. ఆఖరికి ఎండుటాకు తగిలిన ఏమైనా నేల మీదకి వచ్చిందేమో అని కారులోనే కూర్చొని అద్దంలోంచి చూసి వెళ్ళిపోతాడు కదా. అలా ఆయన ద్రోణుడు అంటే సామాన్యమైన గురువు అండి. గురువుల వైభవం అంటే ఏమిటో మీరు గమనించాలి. ఆయన ఒక రోజున నదీ స్నానానికి వెళ్ళాడు. ధర్మం అన్న మాటకు అర్థం ఉంది. గురువుగారు నదీ స్నానానికి వెళ్ళి నేను నదీ స్నానం చేసి వస్తానన్నారు అనుకోండి, వెళ్ళి తొందరగా వచ్చేయండి గురువుగారిని, వీళ్ళు పడుకోకూడదు, వచ్చాక లేపండి అని. గురువుగారు వెళ్తున్నారంటే మనము వెళ్ళాలి. గురువుగారు వెళ్తుంటే మనం వెడితే మనం ఏం చేస్తాం? స్నానం చేసిన బట్ట మళ్ళీ కట్టుకు రాకూడదు. నది కడితే వేరు బట్ట పట్టుకెళ్ళి ఆ బట్ట కట్టుకుని ఈ బట్ట విడిచిపెట్టి దాన్ని ఆ బట్ట పట్టుకుని రావాలి. అంతే, మళ్ళీ నదిలో విడిచేయకూడదు, ఇంటికి వచ్చి ఉతుక్కోవాలి. గురువుగారి బట్టలు గురువుగారే పట్టుకుని వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఇంకా గురువుగారి శిష్యుడు ఏంటి? గురువుగారి బట్టలు, గురువుగారి ఆచమన పాత్ర, కలశ పాత్ర ఆయనే పట్టుకుని వెళ్ళిపోయి ఆయనే ఆ బట్టలు తుక్కుని ఆయనే ఆ నీళ్ళు పెట్టుకుని ఆయన వచ్చేస్తే వీళ్ళు చేతులు ఉంటే గురుగారు గురుగారు అని కనపడ్డ అనుమానాలన్నీ అడగడం మొదలెట్టాడు అనుకోండి. ఆయన ఏదో మార్నింగ్ వాక్ చేసుకుందామని వెళ్ళాడు. మార్నింగ్ వాక్ చేసేవాడు మాట్లాడకూడదు కదా, ఆయన వచ్చేయాలి. అమ్మ భలే తేరగా దొరికాడరా ఇక్కడే మనకని చెప్పి అప్పుడు నీకున్న అనుమానాలన్నీ ఇప్పుడు అడగమన్నా భారతం మీద రామాయణం మీదను ఎక్కడ అడగాలో అక్కడ ఆయన ఏదో కూరలు కొనుక్కుంటున్నాడు రైతు బజార్లో, ఏమంటే మొన్న చెప్పిన భారతంలో అని అప్పుడే మొదలెట్టడం. ఆయన ఏ పని మీద ఉన్నాడో దానికో స్థితి ఉంటుంది, దానికో సమయం ఉంటుంది, దానికో సందర్భం ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడు? నా ప్రారంభం కొద్దీ చెప్పాను రా భారతం, ఇది ఎక్కడ కూడా అనుకోడు. కాబట్టి ఎక్కడ ఎలా తర్ఫీదు ఇవ్వాలో అలా ఇవ్వాలి ఆయన గురువు అంటే. అంతేకాని ధనుర్వేదం నేర్పినవాడు అలా చెట్టు మీద బొమ్మని పెట్టి కొట్టేయండి అంటే కొట్టేస్తే మీరు అందరూ బాగా కొట్టేశారు అని వెళ్ళిపోమంటే ఎలా ధర్మం నిలబెడతాడండి అర్జునుడు? అందుకని ఆయన ఒక గొప్ప పరీక్ష పెట్టాడు. ఆయన స్నానానికి వెళ్ళాడు, వీళ్ళు స్నానానికి వెళ్ళారు. ఆయన అన్నాడు నేను ముందు స్నానం చేసేస్తాను అని. ఆయన అనక్కర్లేదు, వాళ్ళే అనాలి. ఎందుకంటే గురువుగారు స్నానం చేసిన తర్వాత పవిత్రమైన నీళ్లలో శిష్యులు చేయాలి కదా. గురువుగారు అంటేనే పవిత్రమని గుర్తు. కాబట్టి గురువుగారు ముందు స్నానం చేయాలి. కాబట్టి గురువుగారు స్నానానికి దిగి ఆయన స్నానం చేస్తున్నాడు. ఉరే నా కాలు మొసలు పట్టేసింది రా అని పెద్ద కేకేశాడు ఆయన. అని ఉరే రక్షించండి రా అన్నాడు. మొసలు పడితే నీళ్ళల్లోకి లాగేదండి. మొసలి పట్టుకుంటే చెట్టు మీద పిట్ట కూర్చున్నట్టు కనపడుతూ కాలుని అందరికీ కనపడేటట్టుగా గురువుగారి కాలు పట్టుకుని కరకరా నవ్వులుతూ తింటుంది ఏమిటి? గురువుగారి కాలు నీళ్లల్లో ఉంది, మొసలి నీళ్లల్లో ఉంటుంది. నీళ్లలో ఉన్న మొసలి గురువుగారి కాలు కొరుకుతోంది. గురువుగారు మొసలి ఎక్కడుంది కరెక్ట్గా వేలెట్టి చూపించండి వేస్తాను బాణం అంటే చెయ్యి పట్టుకుంటుంది. ఇప్పుడు గురువుగారి కాలు పైన ఎక్కడుందో చూసుకుని బహుశా పాదం ఇక్కడ ఉంటుంది, నోరు ఇలా పట్టి ఉండుంటుంది, దాని మర్మావయం ఇక్కడ ఉండుంటుంది. ఒక్క బాణం కంఠం మీద తగలగానే గురువుగారి కాలు వదిలేయాలి. అంతేగాని ఎక్కడుందని అలా నీళ్ళల్లోకి ఉండండి బాగా దొరకనివ్వండి అని చూస్తూ కూర్చుంటే ఈలోగా కాలు ఆయన కూడా వెళ్ళిపోతాడు కాదు. అందులో పట్టుకున్నది కాలు ఈడి చేయదు. సూక్ష్మ బుద్ధితో గ్రహించి బాణం వేయాలి. అంతేకాని
అది గురి చూడడంలో గురువుగారి కాలొక్కటూ చూసి తొందరపడి వేసేసాడు అనుకోండి, ఉన్న దీనికి తోడు ఈ బాణం ఒట్టెళ్ళి గుచ్చుకుంటుంది ఆయన కాలుకి. నిజంగా ద్రోణుడికి చాలా కష్టమైనటువంటి వ్యవహారమే. ఎందుకంటే ఎవడో దుందుడుకుగా శిష్యుడు బాణం వేశాడు అనుకోండి, ఆ కాలు పోతుంది. అయినా పణం పెట్టాడు ఆయన. ఎందుకు నమ్మకం? వెయ్యగలడు నా శిష్యుడు అర్జునుడు, ఎంత కాపాడగలడో, ఆర్తితో ఉన్న వాళ్ళని రక్షించగలడు, ఆ నిపుణత ఉన్నది, అలా వెయ్యగలడు బాణం చూస్తున్నాడు. కాబట్టి దానిన్నేరక అందరున్ వివశలైతారున్న అన్నిరిలో కానంగాని శరీరముంగల మహోగ్రగ్రాహమున్ గోత్రభిచ్చు నుండేను శరీరం శరంబులన్ విపుల తేజుండేసి శక్తిన్ మహాసేన ప్రఖ్యుడు ద్రోణు జంగ విడిపించన్ విక్రమం బొప్పగన్. మిగిలిన వాళ్ళందరూ రక్షించండి రక్షించండి అంటే గబగబా వెళ్ళిలా చూసి, పట్టుకున్న మొసలు కనపట్టలేదు, వేసేద్దాం కానీ బాణం. నీళ్లలో ఉంది మొసలి. ఎక్కడుంది మొసలి? కనపడితే కదా మనం బాణం వేయడానికి. చెట్టు మీద పెట్ట నేర్పారు గురువుగారు. పట్టుకున్నది అలా పెట్టే ఏదైనా పట్టుకుంటే కొడతాం, మొసలి పట్టుకుంటే ఏం పడతాం? పోనీ మనము దిగుదామంటే మన్నట్టుకుంటే ఎవడో దిగడు. మాకు మొసలి కనపట్టలేదు, బాణం వేయడు. అందరూ పైగా గురువుగారిని మొసలట్టేసుకుందని భయపడిపోయి అందరూ పక్క అటు ఇటు పోయారు. అర్జునుడు మాత్రం వెంటనే వచ్చి గురువుగారి కాలు పట్టుకున్నప్పుడు పైకి ఉంటుంది కదండి, తొడా మోకాలును, అవి ఎక్కడున్నాయి, నిలబడిన తీరు పట్టి గురువుగారి యొక్క పాదం ఎక్కడుంది, మొసలి నీటిలోంచి వచ్చి పట్టుకున్నప్పుడు గురువుగారి పాదం దగ్గర పిక్కని ఎక్కడ పట్టుకుని ఉంటుంది, పిక్కని పట్టి ఉంది కాబట్టి పాదానికి ఇంత దూరంలో మొసలి నోరు ఉంటుంది, పట్టుకుని ఉంది కాబట్టి కదలకుండా ఉంది. ఒక్క బాణం వేసి కొడితే అది వెంటనే బాధకి ఇంకొంచెం గట్టిగా పాదం పట్టుకుంటే గురువుగారికి ఆపద వస్తుంది. బాణం మీద బాణం, బాణం మీద బాణం, కన్ను తీసి కన్ను మూసే లోపల 5 బాణములను మర్మస్థానముల మీద కొట్టి నోరు తెరిచి అలా చచ్చిపోయి తేలిపెట్టి కొట్టేశాడు. అంతే. మొసలి ప్రాణం విడిచిపెట్టడం, నోరు తెరుచుకు చచ్చిపోవడం, నీటి మీద తేలిపోవడం అయిపోయాయి. తనని రక్షించుకోలేనివాడా ద్రోణుడు? ఆయన వెంటనే కాలు తీసుకుని పైకెక్కి షహభాష్, ఇది నా నమ్మకం, అందుకు నేర్పాను నీకన్నాడైనా. కాబట్టి మహానుభావుడైనటువంటి ద్రోణుడు అర్జునుడు ఎంతవరకు విలువిద్యకి నిలబడగలడు ఇంత పరీక్ష చేశాడు. ఇప్పుడు విలువిద్యకి నిలబడగలడు, ఆర్తితో ఉన్న వాళ్ళని కాపాడగలడు, ధర్మము తెలిసున్నవాడు. చాలా తృప్తి పొందాడు. నేను అపాత్రుడికి ఇవ్వలేదు విద్య, నేను పాత్రునకే ఇచ్చాను. పరమ సంతోషంగా ఉన్నాడు. ఒక రోజున ధృతరాష్ట్ర మహారాజు గారి దగ్గరికి వెళ్ళాడు. నీ పిల్లలందరికీ విద్యాభ్యాసం అయిపోయింది, నేను చెప్పాను, నూరి పొయ్యగలిగినంత నూరిపోశాను. భీముడు గదాయుద్ధం నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. దుర్యోధనుడు గదాయుద్ధం నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. అర్జునుడు విలువిద్య నేర్చుకుంటానన్నాడు, నేర్పాను. కర్ణుడు విలువిద్య అడిగాడు, నేర్పాను. ధర్మరాజు గారు ఈట విసరడంలో ఎక్కువ ప్రావీణ్యం కావాలన్నాడు, నేర్పాను. ఎవరికి ఏది అన్నారో అది నేర్పాను. ఇప్పుడు ఈ పిల్లలందరి యొక్క, కౌరవ పాండవుల యొక్క విలువిద్యా ప్రదర్శనం, వాళ్ళు నేర్చుకున్నటువంటి విద్యలు ఎంతంత స్థాయిని పొందారో నువ్వు చూద్దువు కానీ. చూడ్డానికి కళ్ళేవి అక్కర్లేదు. ఈశ్వరుడిచ్చిన అనుగ్రహం ఏమిటో తెలుసా అండి? చెవులతో తెలుసుకుంటాడు. ఎందుకో తెలుసా? అర్జునుడు వెళ్ళాడు లక్ష్య సాధనకి అన్నారనుకోండి, అందరూ జయహో జయహో నరిచారనుకోండి, అకస్మాత్తుగా నిశ్శబ్దంలోంచి. అంటే అర్జునుడు ఏదో లక్ష్యాన్ని అలా ఛేదించాడని గుర్తు కదూ. అందుకని పైగా రాజుగారు రావాలని మర్యాద, అందుకని ధృతరాష్ట్రుడిని ఆహ్వానించాడు. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి అన్నాడు, కుమారాస్త్ర విద్యా ప్రదర్శనము, కుమారులందరూ కూడా ఇప్పుడు అస్త్ర విద్యని ప్రదర్శిస్తారు. దానికి అనువుగా బాగా విశాలమైనటువంటి భూమినంతటిని దున్ని, ఎక్కడ పెంకులు కానీ ముళ్ళు కానీ ఎముకలు కానీ ఇలాంటివి ఏం లేకుండా శుభ్రం చేసి, ప్రజలందరూ చుట్టూ కూర్చుని చూడడానికి వీలుగా మంచెలు కట్టి, ఇప్పుడైతే గ్యాలరీలు అంటామేమో, చుట్టూ కూర్చోడానికి వీలుగా మంచెలు కట్టండి. ప్రజలందరికీ చెప్పండి, ఫలానా రోజున పిల్లలందరూ తమ తమ అస్త్ర విద్యా శక్తిని ప్రదర్శనం చేస్తారని చెప్పండి. తర్వాత మహానుభావుడైనటువంటి ద్రోణుడు, శల్యుడు, భీష్ముడు, మేమందరం కూడా అక్కడికి వస్తాం, వచ్చి చూస్తాం. మేము కూర్చోవడానికి తగినటువంటి గదుల్ని నిర్మాణం చేయండి. అంతఃప్రకాంతలైనటువంటి గాంధారి, ఆ తర్వాత కుంతీదేవి, ఇతర భార్యలు 10 మంది, వీళ్ళందరూ కూడా వస్తారు.
వీళ్ళందరూ కూడా ప్రజలకి కనపడేలా కూర్చోరు కదా, అందుకని వాళ్ళు కూర్చోవడానికి వీలుగా అందమైనటువంటి గదులు సిద్ధం చెయ్యండి. ఇవన్నీ సిద్ధం చేసిన తర్వాత సుముహూర్తంలో బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి పుణ్యాహవాచనం చేయించండి. ఎందుకంటే అది శారదా కటాక్షం ధనుర్వేదం. అటువంటి ధనుర్వేదంలో మొట్టమొదట అక్కడ నిలబడి విలువిద్యా ప్రదర్శనం చేస్తున్నారు కాబట్టి దాన్ని పుణ్యాహవాచనం చేయించండి. చేయించిన తర్వాత ద్రోణాచార్యుల వారు తనకి నచ్చిన క్రమంలో శిష్యుల చేత విద్యా ప్రదర్శనం చేయిస్తాడు. కాబట్టి అన్ని విధాలా సిద్ధం చేయించండి అన్నాడు. విదురుడు మహానుభావుడు ఆ విలువిద్యా ప్రదర్శనానికి వీలుగా భూమినంతటినీ చదును చేసి, మిట్టపల్లాలు లేకుండా చేసి, ఎముకలు లేకుండా చేసి, ఎక్కడ గాజు పెంకులు ముళ్ళు లాంటివి లేకుండా చేసి, గురి చూసి లక్ష్యం కొట్టి బాణప్రయోగం చేసి తన లక్ష్యశుద్ధిని నిరూపించుకోవడానికి వీలుగా కొన్ని లక్ష్యాలను ఏర్పాటు చేసి, గదాయుద్ధం చేసేటటువంటి వాళ్ళు గదలతో కొట్టుకుంటూ తిరగవలసి ఉంటుంది కాబట్టి అలా తిరగడానికి వీలుగా మెత్తటి మట్టితో కూడినటువంటి వేదికలు కొన్నిటిని తయారు చేసి, పరుగెత్తుతున్నటువంటి వాటిని కొట్టి చూపించవలసి ఉంటుంది కాబట్టి క్రూరమైనటువంటి ప్రాణులు నోరు తెరిచినప్పుడు ఎంత లాఘవంగా బాణాలు కొట్టచ్చో చూపించాలి కాబట్టి అలా కొన్ని ప్రాణులను సిద్ధం చేసి, కొన్ని కొమ్ములు, ఆవు కొమ్ము, ఎద్దు కొమ్ము ఇలాంటివి, అంటే వాటి కొమ్ము తీసుకొచ్చి వ్రేలాడగడితే ఆ కొమ్ము మీద, ఇంత కొమ్ము మీద ఎన్ని బాణములను వరుస క్రమంలో కొట్టగలడో అన్ని కొట్టి గొప్పతనాన్ని నిరూపించడానికి వీలుగా కొమ్ములు మొదలైనవి సిద్ధం చేసి ఇన్నిటిని సిద్ధం చేయండి. ఒక్కొక్క అస్త్రప్రయోగం చేసినప్పుడు కారు చీకట్లు కమ్ముకుంటాయి, ఇంకొక అస్త్రప్రయోగం చేసినప్పుడు మళ్ళీ వెలుతురు వస్తుంది, ఇంకొక అస్త్రప్రయోగం చేస్తే వర్షం పడుతుంది, ఇంకొక అస్త్రప్రయోగం చేస్తే అగ్నిహోత్రం పుడుతుంది. దీనికి చూస్తున్న వాళ్ళు ఆపదకి లోను కాకూడదు. అందుకని అస్త్రప్రయోగం జరిగినప్పుడు ఆపద జరగకుండా దూరంగా ప్రజలు ఉండేటట్టుగా అవన్నీ నిర్మాణం చెయ్యండి. విదురా, నీవు రాజనీతిజ్ఞుడవు కాబట్టి దీన్ని నువ్వు పర్యవేక్షించన్నాడు. విదురుడు వెళ్ళాడు. అద్భుతమైనటువంటి అటువంటి అస్త్ర విద్యా ప్రదర్శన వేదికని నిర్మాణం చేశారు. అంతా పూర్తయింది. ద్రోణాచార్యుల వారికి కబురు చేశారు, శుభముహూర్తాన్ని నిర్ణయించాడు. ఇదిగో నా శిష్యులతో కలిసి అస్త్ర విద్యా ప్రదర్శనం చేయిస్తానన్నాడు. తాను తెల్లటి బట్టలు కట్టుకున్నాడు, చందనం రాసుకున్నాడు, మెడలో పుష్పహారం వేసుకున్నాడు, పిల్లలందరికీ ఎర్రని పుష్పమాలలు వేయించాడు. వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నాడు. వాళ్ళందరినీ కూడా ముందు ధర్మరాజును నించోపెట్టాడు. యవ్వరాజ్య పట్టాభిషేకం కావలసిన వాడు పెద్దవాడు. ఆ తర్వాత దుర్యోధనుణ్ణి, భీముణ్ణి, ఇద్దరు సమవయస్సులు కనుక వాళ్ళని నించోపెట్టాడు. ఆ పక్కన అర్జునుణ్ణి నించోపెట్టాడు. మిగిలిన శిష్యులందరినీ వరుసక్రమంలో నించోపెట్టాడు. ఇప్పుడు వెళ్ళి తాను మొట్టమొదట మహారాజా అనుమతిని కృప చెయ్యండి, ప్రారంభం చేస్తున్నాం అస్త్ర విద్యా ప్రదర్శనం అన్నాడు. భేరీలు మోగే ప్రారంభం. ఎవరు మొట్టమొదట ద్రోణాచార్య, ఎవరు మొదలు పెడతారు? ద్రోణుడు ఆ పేరు పలుకుతాడు. అస్త్ర విద్యా ప్రదర్శనం ప్రారంభం కావాలి. అది మహాభారతంలో మహోజ్వలమైనటువంటి ఘట్టం. అక్కడ ఎన్ని మలుపులు తిరిగిందో భారతం. కాబట్టి అంత పెద్ద ఘట్టాన్ని ఇప్పుడు మొదలుపెట్టి శివరాత్రి చేయడం ఇష్టం లేక ఈ ప్రదర్శనం అంతా కూడా రేపు సాయంకాలం 6:30 విదురుడు నిర్ణయించిన ముహూర్తంలో ద్రోణాచార్యుల వారు ఆ అస్త్ర విద్యా ప్రదర్శనం ఆ పాండవుల చేత, కౌరవుల చేత చేయిస్తారు. మీ అందరూ కూడా బాణాలు మీ మీద పడకుండా దూరంగా కూర్చుని చక్కగాను ఒద్దికగా విద్యా ప్రదర్శనమును వీక్షించెదరుగాక. కాబట్టి ఇవాళకి విశ్రాంతి తీసుకుని రేపు 6:30 కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.